హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి రీవెరిఫికేషన్ ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి లబ్ధిదారులందరికీ చాలా గందరగోళంగా అయితే ఉందన్నమాట. ముఖ్యంగా రేపు అక్టోబర్ 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ జరుగుతుంది కదా! అప్పుడు ఎవరెవరికి పెన్షన్స్ అయితే ఇస్తారు, ఎవరెవరికి పెన్షన్స్ ఇవ్వరు, అదేవిధంగా ఎవరెవరికి పెన్షన్‌లో మార్పులైతే చేశారు, నెక్స్ట్ వచ్చేసి అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు సంబంధించి రేపు అక్టోబర్ 1వ తారీఖున పెన్షన్స్ వస్తాయా? రావా? దాని తర్వాత పెన్షన్ రద్దు నోటీసులు తీసుకునేటువంటి వాళ్ళకు పెన్షన్స్ అనేటువంటివి ఇస్తారా? ఇవ్వరా? సో, అదే విధంగా రీవెరిఫికేషన్‌కి వెళ్ళి ఇంకా సదరం సర్టిఫికేట్ అనేటువంటిది పొందకుండా పాత సదరం సర్టిఫికేటే ఉన్నట్లయితే, ఆ పాత సదరం సర్టిఫికేట్ మీద రేపు 1వ తారీఖున పెన్షన్స్ అనేటువంటివి ఇస్తారా? ఇవ్వరా? సో, ఈ విధంగా చాలా డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయండి. నేను మీకు ఓవరాల్‌గా ఈ వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఫైనల్‌గా కమెంట్ సెక్షన్‌లో అడగండి. అప్పుడు కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకొని ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. తప్పకుండా ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఈ యొక్క అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి వివరాలతో పాటుగా 50 ఏళ్ల కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా కొంచెం బ్రీఫ్‌గా అయితే ఫైనల్‌గా అంటే లాస్ట్‌లో అయితే మీకు చెప్తానండి. ఆ పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అండ్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఆ వివరాల గురించి. ఓకేనా? సో, ఇక మొట్టమొదటిగా ఈ అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి వివరాల గురించి అయితే చూద్దాం. మనకు కేవలం 10 రోజులు మాత్రమే గడువైతే ఉందన్నమాట. ప్రతి నెల కూడా 1వ తారీఖున పంపిణీ చేసే విధంగా ఈ అక్టోబర్ నెల కూడా 1వ తారీఖున మీకు పెన్షన్స్ అనేటువంటిది పంపిణీ చేస్తారనమాట. అయితే ఎవరెవరికి పంపిణీ చేస్తారు? ఎవరెవరికి పెన్షన్‌లు ఇవ్వరు? మొట్టమొదటిగా వచ్చేటువంటి డౌట్. సో, మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్స్ అనేటువంటివైతే ఇస్తాము. అనర్హులకి ఎవరికీ కూడా పెన్షన్స్ అయితే ఇవ్వమనైతే చెప్తూ ఉందన్నమాట. సో, కాబట్టి మీరు పెన్షన్‌లకి అర్హులై ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు పెన్షన్స్ అనేటువంటివైతే వస్తాయండి. ఓకేనా? సో, మెయిన్ ఏంటంటే ఈ యొక్క వికలాంగ పెన్షన్స్ అండ్ అదే విధంగా మెడికల్ పెన్షన్‌లకు సంబంధించి రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే మొదలుపెట్టారు కదా రాష్ట్రంలో. సో, అప్పటినుంచి లబ్ధిదారులందరికీ కూడా చాలా గందరగోళంగా అయితే ఉందన్నమాట. రీవెరిఫికేషన్‌కి వెళ్ళాక వాళ్ళకి మళ్ళా కొత్త సదరం సర్టిఫికేట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. కొత్త సదరం సర్టిఫికేట్ జారీ చేశాక ఆ సదరం సర్టిఫికేట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉంటే ఆ పర్సెంటేజ్‌ని బట్టి పెన్షన్స్ అనేటువంటివి కూడా మార్పు చేయడం అయితే జరిగిందనమాట. అంటే ఆ పర్సెంటేజ్‌ని బట్టి పెన్షన్ అనేటువంటిది తగ్గించాలనుకుంటే తగ్గించారు. అండ్ అదేవిధంగా ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇంక్రీజ్ చేశారనమాట. ఓకేనా? సో, కాబట్టి ఈ యొక్క సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్‌ని బట్టి మీకు పెన్షన్స్ అనేటువంటివి మార్పు చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు ఇదివరకు అంటే రీవెరిఫికేషన్‌కి వెళ్ళకముందు మెడికల్ పెన్షన్స్ రూ. 15,000 తీసుకుంటున్నారనుకోండి. సో, మీకు అప్పుడొచ్చేసి పాత సదరం సర్టిఫికేట్‌లో వికలాంగతనం వచ్చేసి మీకు 85% అబోవ్ అనేటువంటిదైతే ఉండిందనమాట. ఓకేనా? సో, మీరు రీవెరిఫికేషన్స్‌కి వెళ్ళొచ్చాక కొత్త సదరం సర్టిఫికేట్‌లో 85% కంటే తక్కువైతే వచ్చిందనమాట. అప్పుడు తక్కువ వచ్చినట్లయితే మీకు మెడికల్ పెన్షన్స్ నుంచి ఓకేనా? ఈ యొక్క దివ్యాంగ, వికలాంగ పెన్షన్స్‌కైతే తగ్గింపు చేస్తారనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మీకు రీవెరిఫికేషన్స్‌కి వెళ్ళొచ్చాక సదరం సర్టిఫికేట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉంటే ఆ పర్సెంటేజ్‌ని బట్టి మాత్రమే మీకు పెన్షన్స్ అయితే ఇస్తారండి. ఇన్ కేస్ మీకు అట్‌లీస్ట్ 40% కూడా లేదు ఈ యొక్క సదరం సర్టిఫికేట్‌లో. ఒకవేళ మీకు 60 ఏళ్ళు పైబడి ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా రూ. 4,000 వృద్ధాప్య పెన్షన్ అయితే వస్తుందండి. సో, మీకు వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్‌లో 40% కూడా రాలేదు అట్‌లీస్ట్ వాళ్ళకి 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా రూ. 4,000 అయితే ఇస్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇక ఇదిలా ఉండగా మీరు వెరిఫికేషన్స్‌కి వెళ్లారు. ఇంకా కూడా మీరు సదరం సర్టిఫికేట్స్ పొందకుండా ఉన్నట్లయితే మీకు పెన్షన్ అనేటువంటిది వస్తుందా? రాదా? అని చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా పెన్షన్ అయితే వస్తుందండి. ఇస్తారు రేపు అక్టోబర్ నెలకు కూడా. సో, అది కూడా వచ్చేసి పాత సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ పాత సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆధారంగానే మీకు పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో, సదరం సర్టిఫికేట్ రాలేదు మాకు వెరిఫికేషన్‌కి వెళ్ళినా కూడా బట్ మాకు పెన్షన్స్ ఇస్తారా? ఇవ్వరా? అని మీరు ఆందోళన అయితే చెందవద్దు. మీకు ఖచ్చితంగా పెన్షన్స్ అయితే ఇస్తారు. అది కూడా పాత సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకొని. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి అప్పీల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు పెన్షన్స్ అనేటువంటివి ఇస్తారా? ఇవ్వరా? రేపు ఒకటో తారీఖున. చాలామంది 95% వరకండి అప్పీల్స్ అయితే పెట్టుకున్నారనమాట. అంటే మేము పెన్షన్‌కి అర్హులమి. మాకు ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది వస్తుంది. కావాలంటే మళ్ళా రీవెరిఫికేషన్స్ చేసుకోండి
అని అప్పీల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు రేపు 1వ తారీఖున పెన్షన్స్ ఇస్తారా అంటే ఇస్తారండి ఖచ్చితంగా. యాక్చువల్‌గా మనకు ప్రెజెంట్ ఈ యొక్క రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది పక్కన పెట్టి అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు రీవెరిఫికేషన్స్ కోసం నోటీసులు జారీ చేయమని ఈ నెల 1వ తారీఖునే అధికారులైతే ఆదేశాలు జారీ చేశారనమాట గ్రామ వార్డు సచివాలయం అధికారులకు. ఓకేనా. బట్ ఇంకొకటి చాలా వరకైతే ఈ యొక్క అప్పీల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు రీవెరిఫికేషన్స్ కోసం నోటీసులు అయితే తీసుకున్నట్లు నేను ఎక్కడ కూడా చూడలేదు. కామెంట్స్‌లో కూడా ఎవరు కూడా చెప్పలేదన్నమాట ఇంతవరకు కూడా. బట్ మీకు 1వ తారీఖున పెన్షన్స్ ఇస్తారా ఇవ్వరా అంటే ఇస్తారండి. మీకు ఇదివరకు రీవెరిఫికేషన్స్ చేసుకున్నారు కదా స్టార్టింగ్‌లో. అప్పుడు ఏ సదరం సర్టిఫికేట్ ఇచ్చుంటారో ఆ సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆధారంగా మీకు పెన్షన్ అనేటువంటిదైతే ఇస్తారండి. 40% నుంచి 85% బిలో ఉన్నటువంటి వాళ్ళకు, 40-85% బిలో ఉన్నటువంటి వాళ్ళకు, ఆ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు వచ్చేసి 6,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. 85% పైబడినటువంటి వాళ్ళకు వచ్చేసి 15,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఇక 40% తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి చూసుకున్నట్లయితే పెన్షన్ అనేటువంటిది రద్దు నోటీసులు అయితే జారీ చేస్తారనమాట. అంటే పెన్షన్ రద్దు నోటీసులు అయితే జారీ చేస్తారు. ఇన్ కేసు అందులో కూడా 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఉన్నట్లయితే మీకు పెన్షన్ అనేటువంటిది 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు కూడా ఇస్తారండి. సో అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు సంబంధించి రీవెరిఫికేషన్స్ కోసం కొత్త నోటీసులు అయితే జారీ చేస్తారు. నోటీసుల ప్రకారం మీరు వెళ్ళి తప్పకుండా రీవెరిఫికేషన్ అయితే చేసుకోండి. దాన్ని బట్టి మీకు మళ్ళీ కూడా కొత్త పెన్షన్ ఇచ్చేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే 50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా పెన్షన్స్‌కి దరఖాస్తులు చేసుకోవడానికి అయితే చాలామంది అడుగుతూ ఉన్నారండి. కొంచెం బ్రీఫ్‌గా అయితే చెప్తాను. ఎప్పుడు పెన్షన్స్ దరఖాస్తులు మొదలయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఆ వివరాల గురించి. సో మాక్సిమం మనకు రేపు అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి ఫస్ట్ అయితే వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే చేస్తారు. దాని తర్వాత మీకు ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియలు అయితే ఉంటాయండి. ఓకేనా. సో ఫైనల్‌గా వచ్చేసి మీకు పెన్షన్స్ అనేటువంటిది అయితే ఇస్తారు. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మనకి ఎట్లా ఏదన్నా ఒక 2-3 నెలల టైం అయితే పట్టొచ్చనమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క మెడికల్ పెన్షన్స్ అదేవిధంగా దివ్యాంగ పెన్షన్‌లకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. అందులో ఈ ప్రాసెస్ అనేటువంటిది మొదలుపెట్టినట్టయితే ఇంకొంచెం లేట్ అయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. కుటుంబ ప్రభుత్వం 1 బై 1 అయితే పథకాలన్నింటినీ కూడా అమల్లోకి అయితే తీసుకొస్తుంది కాబట్టి 50 ఏళ్ళ వాళ్ళకి కూడా అవకాశాలు అయితే కల్పిస్తుందండి తప్పకుండా. సో ఇది మీకు కొత్తగా అప్లికేషన్ ఫామ్ అనమాట. సో యాజ్ ఇట్ ఈస్‌గా ఇలా ఉంటుందని నేను చెప్పట్లేదు. కొంచెం బ్రీఫ్‌గా అయితే చూద్దాము. ఒకవేళ ఉన్నట్లయితే మాక్సిమం డీటెయిల్స్ అన్నీ కూడా ఇదే విధంగా అయితే ఉండొచ్చనమాట. ఓకేనా. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ గురించి. ముందు రోజుల్లో కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.